రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా తయారయ్యాయి. ఏప్రిల్లో ఇంతవరకు ఎప్పుడు చూడలేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగభగలాడిస్తున్నాడు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు అధికారులు. ఒకవైపు వేడి, మరొక వైపు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దు అని అధికారులు చెప్తున్నారు. రానున్న 2 రోజుల్లో ఎండలు, వడగాల్పులు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దక్షిణ తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉత్తర తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. వర్షాల తర్వాత మళ్ళీ ఎండలు తీవ్రమయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. వడదెబ్బకు పెట్టెల్లా రాలుతున్నారు జనాలు. ఇక అటు ఆంధ్రప్రదేశ్లోని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాలలో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, కడప జిల్లా పోరుమామిళ్లలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2 రోజులు ఎండలు, వడగాల్పులు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 8, 9 తేదీలలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎండల ప్రభావం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు, ఉక్కపోత జనాలను తారెత్తిస్తున్నాయి. వచ్చే 2 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సాధ్యమైనంత వరకు ప్రికాషన్స్ తీసుకుని మాత్రమే వెళ్ళండి, లేదా మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరు బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదే 2 రోజులని చెప్తున్నారు. ఎండలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఈ నెలలో ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది, రానున్న రోజుల్లో ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సీనియర్ అధికారి శ్రావణి ఉన్నారు. వాటితో మాట్లాడదాం. మేడం, ఈరోజు అత్యధికంగా ఏ జిల్లాలో ఎన్ని డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, అదేవిధంగా అత్యల్పంగా ఏ జిల్లాలో నమోదయ్యాయి? మనకి రాష్ట్రం మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే అత్యధికంగా పగటిపూట ఉష్ణోగ్రతలు మనకి ఆదిలాబాద్ జిల్లాలో 41.3, నిజామాబాద్ జిల్లాలో 41.4 డిగ్రీలు అత్యధికంగా నమోదవడం జరిగింది. అదే అత్యల్పంగా చూసుకున్నట్లయితే మనకి హకీంపేట అబ్జర్వేటరీ అంటే హకీంపేట, డిండిగల్ పరిసర ప్రాంతాల్లో 39 డిగ్రీలు నమోదవడం అయితే జరిగింది. రాష్ట్రం మొత్తం మీదుగా సగటున 39 నుంచి 41 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలు చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ అబ్జర్వేటరీలో మనకి 40 డిగ్రీలు, అదేవిధంగా పటాన్ చెరువు, రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతూ వస్తున్నాయి అన్నమాట. గత 3-4 రోజుల నుంచి రాత్రిపూట ఎక్కువ ఉక్కపోత వాతావరణం ఉంటుంది. ఎన్ని రోజుల వరకు ఈ ఉక్కపోత వాతావరణం ఉంటుంది? ఏంటంటే రాత్రిపూట ఎంత మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? మనకి రాత్రిపూట ఉండే ఉక్కపోత వాతావరణానికి కారణం ముఖ్యంగా మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోని మార్పులు అనమాట. ఈ హ్యూమిడిటీ ఉండడంతో పాటుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతూ వస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే సాయంత్రం పూట మనకి సాయంత్రం నుంచి కొద్దిగా చల్లబడే అవకాశం తగ్గిపోయి రాత్రి కూడా ఇదే వేడిమి, ఉక్కపోత వాతావరణం అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. ఇదే విధం మనకి వచ్చే 2 రోజులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఈ ఎండల నుంచి ఉపశమనం పొందే విధంగా ఏమైనా ద్రోణి కావచ్చు, ఆవర్తనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? మనకి ఈరోజు మనకి ఇదే విధంగా 2 నుంచి 3 డిగ్రీలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే రేపు, ఎల్లుండు ఈశాన్య తెలంగాణ జిల్లాలకి సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. 40 డిగ్రీల కంటే పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట పరిసర ప్రాంతాల్లోని వేడిగాల్పులు, వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది. మనకి 7వ తేదీ నుంచి ఉత్తర దక్షిణ ద్రోణి కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ద్రోణి అనేది మనకి వెస్ట్ మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉండడం వల్ల దాని ప్రభావం మనకి చాలా తక్కువగా ఉండి మనకి ఉష్ణోగ్రతలు తగ్గుదలలో చాలా తక్కువ ప్రభావం చూపిస్తుంది. మనకి 7వ తేదీ నుంచి ద్రోణి తెలంగాణ మీదుగా ప్రవేశించే అవకాశం కనిపిస్తుంది. ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి కొద్దిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు హైయెస్ట్గా ఎంత మేర నమోదవుతాయని మీరు అంచనా వేస్తున్నారు?
ఈ సంవత్సరం మనకి సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. మే నెలలో సాధారణ ఉష్ణోగ్రతలు మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో 40 డిగ్రీల పైన ఉంటాయి. ఆ సమయంలో 1 డిగ్రీ అధికంగా అంటే 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఈ వడగాల్పు సంబంధించి ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? ఎక్కువగా ఏ జిల్లాలో ఉంది? వడగాల్పులకి మనం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి సాధారణ ఉష్ణోగ్రత కంటే 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున మనకి ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఎల్లుండి మనకి ఉరుములు మెరుపులతో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ఆ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఎన్ని రోజుల వరకు ఈ ద్రోణి ప్రభావం ఉంటుంది? దాదాపుగా ఒక 3 నుంచి 4 రోజులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే 7, 8, 9 తేదీల్లోనే మనకి ద్రోణి ప్రభావం అధికంగా కనిపిస్తుంది అనమాట. సో ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు కూడా సరిగ్గా పడలేదు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడానికి అది కూడా ఒక కారణం అనుకోవచ్చా? దాదాపుగా అది ఒక కారణం కింద చెప్పవచ్చు. దీంతో పాటుగా అది మనకి లార్జ్ స్కేల్ ఫ్యాక్టర్ అయితే మనకి దాని యొక్క ప్రభావం వల్ల ఈ యాంటీ సైక్లోన్స్ అనేవి సాధారణ పొజిషన్ నుంచి అంటే నార్మల్ పొజిషన్ నుంచి డివియేట్ అవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఈ సమయంలో మనకి బే ఆఫ్ బెంగాల్ మరి అరేబియా మహాసముద్రంలో యాంటీ సైక్లోన్స్ ఏర్పడి దాని యొక్క ఒక ద్రోణి అనేది మనకి మధ్య భారతదేశం అంటే సెంట్రల్ ఇండియా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉంటుందన్నమాట. కానీ ప్రస్తుతానికి యాంటీ సైక్లోన్ అనేది మనకి సెంట్రల్ ఇండియా మీదుగా ఉండడం వల్ల దాదాపుగా సెంట్రల్ ఇండియా పరిసర ప్రాంతాల్లోనన్నింటిలోనే మనకు ఉష్ణోగ్రతలు ముఖ్యంగా ఒరిస్సా అలాగే మనకి తెలంగాణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కూడా పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట. ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఏ సమయంలో ఎఫెక్ట్ పడుతుంది? ఈ ఎండ తీవ్రత మనకి అధికంగా 11 గంటల నుంచి 3 గంటల మధ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సాధారణం కంటే అధికంగా వేడిమిగా ఉంటుందన్నమాట. సో ఈ గత సంవత్సరం ఈ విధంగానే ఉంది, ఈ సంవత్సరం అధికంగా ఉన్నాయి ఈ ఎండలు? గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 1 డిగ్రీ అధికంగానే ఉందని చెప్పవచ్చు. మనకి ఈ దశాబ్దంలో మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 15, 16లో మనకి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. తదుపరి తర్వాత మనకి మార్చి నెలాఖరులోని ఈ సమయంలోని ఇదే విధంగా ఏర్పడడం అయితే జరిగింది. ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి? అంతగా కనిపించడం లేదు. ప్రస్తుతానికి సాధారణం కంటే మనకి 1 డిగ్రీ అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్ళే వరకు ఎలాంటి సూచనలు జారీ చేస్తారు? ముఖ్యంగా ఈ సమయంలో 11 గంటల నుంచి 3 గంటల వరకు దాదాపుగా మనం బయట తిరగడం అనేది చాలా వరకు అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ అత్యవసర సమయంలో అయితే ఖచ్చితంగా మీరు వాటర్ని, ఓఆర్ఎస్ని అలాగే మీకు దగ్గరలో ఉన్న అంటే నిమ్మ లైక్ లైమ్ జ్యూస్ కానీ ఏదైనా క్యారీ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండడం జరుగుతుంది. అలాగే మనం అంబ్రిల్లాస్ క్యారీ చేయాలి. అలాగే వైట్ కాటన్ ఏదైనా ప్రిఫర్ చేస్తే వైట్ కాటన్ ప్రిఫర్ చేయడం వల్ల మనకి స్వెట్టింగ్ అది ఇది అవ్వకుండా మన స్కిన్ నుంచి డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే వన్స్ బాడీ డీహైడ్రేట్ అయితే సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యి మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అటువంటి వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనకి జీహెచ్ఎంసీ కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ కింద కంటిన్యూగా ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. ఈ ఎండల తీవ్రత అనేది దక్షిణ జిల్లాల తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? రీజన్ ఏంటి? సాధారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాది నుంచి వీచే మనకి పొడిగాలుల యొక్క ప్రభావం మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల మీద అధికంగా ఉంటుంది. సాధారణంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన మనకి మహబూబ్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అండ్ ఈ ఏదైతే ఈ వాతావరణం ఉన్నదో 7వ తారీఖు వరకు ఇలానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 7వ తారీఖు మనకు ద్రోణి ఏర్పడే అవకాశం ఉంది. సో ఈ ఎండల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఈ ద్రోణి అనేది దాదాపు 3 రోజుల పాటు ఉంటుంది. 3 రోజుల పాటు మనకు ఎండల నుంచి ఉపశమనం లభిస్తుందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఇంకోవైపు ఎండల తీవ్రత 11 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో బయటకు వచ్చేవారు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కనపర్సన్ సూర్యతో కలిసి శిల్ప RTV హైదరాబాద్.